ఖమ్మంలో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ముగ్గేస్తున్న యువతిపై యాసిడ్ పోసి దారుణానికి ఒడిగట్టాడు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిపై గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ప్రేమ పేరుతో గణేష్ తరచూ యువతిని వేధింపులకు గురిచేశాడు. ప్రేమించకపోతే తల్లిని తమ్ముణ్ణి చంపేస్తానంటూ యువతిని బెదిరించేవాడు. గణేష్ వేధింపులు తట్టుకోలేక గతంలో 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆ యువతి. ప్రస్తుతం యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. యాసిడ్ అటాక్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అసలు అబ్బాయికి ఈ యాసిడ్ ఎక్కడి నుండి దొరికింది? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పటికే ఖమ్మం నగరంలో శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి గణేష్ అనే యువకుడు శ్రావణి అనే ఒక యువతపై ఒక్కసారిగా 13వ తారీఖున ఈ నెల ఇంటి ముందు ముగ్గేసుకుంటున్న నేపథ్యంలో సాయంత్రం పూట యాసిడ్ దాడికి పురుకొల్పిన ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక బాధితురాలు అరుపులు కేకలతో మొత్తానికైతే ఒక బాధితురాలని కుటుంబీకులు కావచ్చు, స్థానికులు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించేసి గణేష్ ని వెంబడించారు. గణేష్ అక్కడ ప్రాంతం నుంచి ఎస్కేప్ అయిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే బాధితురాలను మాత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేపించిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ ఘటన కలకలం రేగిద్దని చెప్పుకోవచ్చు. అయితే ఈ గతంలో గణేష్ అనే యువకుడు శ్రావణి అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న నేపథ్యం అయితే ఉందని తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం ఇప్పటికే గణేష్ ని గతంలో కూడా వాళ్ళ తల్లి 2-3 సార్లు పైగా మందలించిన ప్రేమ వ్యవహారం విషయంలో మందలించిన నేపథ్యం అయితే ఉంది. అయినా కానీ గణేష్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఒక్కసారిగా తను ప్రేమించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి గణేష్ అంటే తన విచక్షణ రహితంగా ఒక యువతపై ఒక్కసారిగా సంక్రాంతి పండుగ సందర్భంలో ఇంటి ముందు ముగ్గేస్తున్నటువంటి శ్రావణిపై ఒక్కసారిగా యాసిడ్ దాడి చేసిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం బాధితురాలు మాత్రం ప్రాణాలతో బయటపడింది. అయితే యువతి తప్పించుకోవడంతో ఒక నడుం భాగంతో పాటుగా చేతి మీద యాసిడ్ పడడంతో కొంత ప్రాణాపాయ నుంచి బయటపడిన నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. అయితే ఏదేమైనా సరే ఇక ఘటనపై బాధితుల కుటుంబీకులు మాత్రం ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. బాధితులను కూడా కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యం అయితే ఉంది. బాధితురాలను కూడా ఉదయం పూటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిన నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క ఘటన వాస్తవంగా ఈ యొక్క యాసిడ్ దాడి ఘటన అనేది కూడా ఇటీవల కాలంలో ఖమ్మంలో కూడా ఈ తరచుగా జరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క లవ్ అఫేర్ వల్లనే కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతవరకు ప్రేమించి తర్వాత బ్రేకప్ కావడంతో ఇలాంటి ఘటనలకు పురుగొల్పుతున్నట్టు కూడా పోలీసులు అనుమానం చేస్తున్నారు. మొత్తానికైతే గణేష్ మాత్రం యాసిడ్ కేసు కింద బుక్ చేసేసి లోపల టార్గెట్ చేసిన నేపథ్యం ఉంది. మరి కాసేపట్లో గణేష్ ను కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం మెండుగా కనపడుతుంది సర్దార్. ఏదేమైనా సరే ఖమ్మంలో మాత్రం 3 టౌన్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ లో ఇంటర్మీడియట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ అంటే ఈ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రావణిపై ఇలాంటి దాడికి పురుకొల్పడంతో ఆ కుటుంబం మొత్తం కన్నీరు ముందు నేపథ్యం ఉంది. తండ్రిని కోల్పోయినటువంటి శ్రావణి కుటుంబం మొత్తం కూడా వేదన పడుతుంది. అంటే గణేష్ యొక్క నుంచి కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది సర్తాజ్. అయితే భాస్కర్, ఇటు గతంలో కూడా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ఇటు పేరెంట్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? చాలా వరకు కూడా గతంలో 2 సార్లు కూడా శ్రావణి సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసుకున్న నేపథ్యంలో కుటుంబీకులతో కావచ్చు, సమీప బంధువులతో కూడా పెద్దల మనసు సమక్షంలోనే పంచాయతీ నిర్వహించిన నేపథ్యం కూడా ఉన్నది. వాళ్ళ మార్లు కూడా గణేష్ కి తన వ్యవహార శైలి మార్చుకోవాలంటూ కూడా పెద్దలు చెప్పిన నేపథ్యం ఉంది. అయినా కూడా గణేష్ ఇలాంటి మార్పు రాకపోవడంతో ఇలాంటి ఘటనకు పాల్పడడం కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపున ఒక గణేష్ కి సంబంధించిన తండ్రి కూడా లేరు, ఆమె కూడా తల్లి ఒక సంరక్షణలో గణేష్ ఉన్నాడు. మరోవైపున మాత్రం గణేష్ ఈ పరిస్థితి ఎలా ఉంటే అక్కడ శ్రావణి పరిస్థితి కూడా వాళ్ళ తండ్రి లేడు, తల్లే కేవలం తన శ్రావణి తమ్ముని పెట్టుకుంటూ పోషించుకుంటూ ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యంలోనే మెడిసిన్ అంటే ఈ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రావణికి మరో ఇంకా నెల రోజుల్లో ఆమెకి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలోనే వరుసగా ఇలాంటి అంటే ఘటనలు పాల్పడంతో అయినా సరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎన్ని ప్రేమించాలంటే ఒత్తిళ్ళు వచ్చినా సరే తను అవన్నీ ఛేదించుకుంటూ చదువులు ముందుకెళ్తున్నటువంటి శ్రావణికి ఒక్కసారిగా గణేష్ ఎక్కడ తగ్గదో అని చెప్పి ఒక దురాలోచనతో శ్రావణిపై ఒక్కసారిగా యాసిడ్ దాడి చేసిన నేపథ్యం ఉంది. యాసిడ్ అసలు ఎక్కడ దొరికింది, ఎప్పుడు కొన్నాడు అనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఖమ్మంలో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఒక యువతిపై
యాసిడ్ పోసి దాడి చేశారు. ప్రేమించకపోతే తన తల్లిని తమ్ముడిని చంపేస్తానంటూ ఎప్పటి నుండో బెదిరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి గతంలో కూడా 2 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అయితే ప్రెసెంట్ ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు యాసిడ్ ఎక్కడి నుండి దొరికింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో